జ్యేష్ఠమాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు? జ్యేష్ఠ అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలం కావచ్చు? నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. జ్యేష్ఠమాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా పితృదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి స్వయం పాకం దానం ఇవ్వాలి. అయితే స్వయం పాకం దానం ఇచ్చేటప్పుడు ఆ స్వయం పాకంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను ఏర్పాటు చేసుకోవటం ద్వారా 100 రెట్లు స్వయం పాకం దానం ఇచ్చినటువంటి విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే ఒక ప్రత్యేకమైన విధి విధానంతో స్వయం పాకం దానం ఇస్తే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. స్వయం పాకం దానం ఇచ్చేటప్పుడు ఆ స్వయం పాకంలో 2 విస్తరి ఆకులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. 1 కేజీ బియ్యము, 1/2 కిలో కందిపప్పు, 1/2 కిలో పెసరపప్పు, అలాగే 1/2 కేజీ బెల్లము స్వయం పాకంలో ఉండేలా చూసుకోవాలి. ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి స్వయం పాకంలో ఉండాలి. నువ్వుల నూనె తప్పనిసరిగా ఉండాలి. ఆవాలు ఉండాలి. అదేవిధంగా ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి లేదా కారం పొడి స్వయం పాకంలో ఉండేలాగా చూసుకోవాలి. దీనితో పాటుగా స్వయం పాకం దానం ఇచ్చేటప్పుడు 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపండ్లు ఉంచి దక్షిణతో పాటు స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి. రాళ్ళ ఉప్పు స్వయం పాకంలో తప్పనిసరిగా ఉండాలి. ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువులన్నీ ఏర్పాటు చేసి స్వయం పాకం దానం ఇవ్వాలి. అయితే స్వయం పాకం దానం ఇచ్చేటప్పుడు ఆ స్వయం పాకంలో 3 వస్తువులు తప్పనిసరిగా ఉన్నట్లయితే 1000 రెట్లు స్వయం పాకం దానం ఇచ్చిన విశేషమైన ప్రయోజనం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఆ 3 వస్తువులలో మొట్టమొదటి వస్తువు గుమ్మడికాయ. గుమ్మడికాయలో కూడా కళ్యాణభూషణి గుమ్మడికాయని స్వయం పాకంలో తప్పనిసరిగా ఉంచాలి. రెండవది కొబ్బరికాయ. కొబ్బరికాయ ఉంచి స్వయం పాకం దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మూడవది తులసి దళం. శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన తులసి దళాన్ని స్వయం పాకంలో ఉంచి దానం ఇవ్వటం ద్వారా 100 రెట్లు విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. ఈ 3 వస్తువులు తప్పనిసరిగా ఉంచి స్వయం పాకం దానం ఇవ్వాలి. అయితే స్వయం పాకంలో కొన్ని వస్తువులు ఉండకూడదని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఉల్లిపాయ, వెల్లుల్లి స్వయం పాకంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఈ 2 వస్తువులు స్వయం పాకంలో లేకుండా చూసుకోవాలి. వీలైతే పాలు, పెరుగు కూడా స్వయం పాకంలో ఉంచి దానం ఇవ్వటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారు. పితృదేవతల అనుగ్రహానికి పాత్రులై పితృదోషాలు, పితృశాపాల నుంచి బయటపడి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే జ్యేష్ఠ అమావాస్య రోజు జిల్లేడు చెట్టుకు చేసే పూజ విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టుకి ఒక కంకణాన్ని కట్టాలి. కంకణం కట్టడం అంటే ఒక ఎరుపు రంగు దారం తీసుకుని ఆ జిల్లేడు చెట్టుకు చుట్టాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ జిల్లేడు చెట్టు మొదట్లో వేసి బెల్లం కలిపిన నీటిని జిల్లేడు చెట్టు మొదట్లో పోయాలి. ఆ తర్వాత జిల్లేడు చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలి. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని జిల్లేడు చెట్టు దగ్గర ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ప్రమోషన్లు తొందరగా రావటానికి, అనారోగ్య సమస్యలను అధిగమించడానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. వీలైతే ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టు వేరును తెచ్చుకొని మహిళామణులు ఎరుపు రంగు దారంతో దాన్ని మంగళసూత్రంలో ధారణ చేయటం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెంపొందింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. జ్యేష్ఠ అమావాస్య ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకొని జాతక దోషాలు, సమస్యలు అధిగమించండి.